హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీ. ఈరోజు రెసిపీ సేమియాతో చేసిన పులిహోరకి కావాల్సినవి అన్నమాట. ముందుగా పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కావాలన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ముందు తయారు చేసి పెట్టుకోవాలి. ముందు స్టవ్ మీద కళాయి పెట్టుకొని సేమియా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేయించుకోవాలన్నమాట. బ్రౌనిష్గా వచ్చిన వరకు వేయించుకోవాలి. కింద నుంచి మంచిగా కలపాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. దించేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు వేగిపోయింది. దించేసుకొని ఇంకొక బౌల్ వేసుకుంటున్నాను. ప్లేట్లో వేసుకొని మళ్ళీ కళాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఆనియన్స్ వేసుకున్నాను. ఆవాలు, పోపు దినుసులు అన్నమాట. పల్లీలు కొన్ని వేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసి మెత్తగా దంచేసినాను, అది వేసుకున్నాను. ఎండుమిర్చి అన్నమాట 2 వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేసుకున్నాను. శనగపప్పు ఒక 2 స్పూన్లు, కొంచెం మనకి ఎంత కావాలంటే అంత. క్యారెట్ చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట, బ్రౌనిష్గా అన్నీ వచ్చే వరకు. మంచిగా మాడిపోకుండా కలుపుకొని ఇప్పుడు అయిపోయింది కదా, వాటర్ పోసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట మరగడానికి. తొందరగా మరిగిపోతుంది మూత పెట్టుకుంటే. అయిపోయింది. ఇప్పుడు బౌల్లో ఉంది సేమియా వేసేసుకోవాలి. సేమియా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసినట్టు కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకున్నాను చిన్నగా, అది పైన చల్లుకోవాలి. నిమ్మకాయ వేసుకోవాలి. హాఫ్ కేజీకి 2 నిమ్మకాయలు వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలపెట్టుకుని కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, అది తీసుకొని మొత్తం గార్నిష్ లాగా ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మళ్ళా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నది అయిపోయింది. ఇప్పుడు సేమియా రెడీ. అంతా కలిపేసుకొని దించేసుకోవాలన్నమాట. వేడి వేడి సేమియా పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే తెలియని వాళ్ళు తెలుసుకొని మరింత ముందుకు వెళ్తాను నా వీడియో.